సాంఘిక సంక్షేమ హాస్టల్ అంటే దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకునేటువంటిది. అందులో తన్నులు తిన్నది అదే వర్గానికి సంబంధించిన పిల్లలు, తన్నింది కూడా అదే వర్గానికి సంబంధించిన పిల్లడు. అహంకారంతో ప్రవర్తించిన 10వ తరగతి పిల్లోడు తన మాటలు అక్కడ ఉన్నోళ్ళందరూ వినాలని, అలా వినకుండా బయటికి వెళ్ళొచ్చారని ఇద్దరు స్టూడెంట్స్ని బెల్టుతో బాదినటువంటి సంఘటన నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని గుర్తించినటువంటి అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. ఆ విద్యార్థి 10వ తరగతి విద్యార్థి మీద కేసు పెట్టింది. ఈ ఘటన జరిగింది కర్నూలు జిల్లా కోడుమూరులో. 7, 8 తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు తనకు చెప్పకుండా బయటికి వెళ్ళారని చెప్పి 10th క్లాస్ విద్యార్థి కోపోద్రిక్తుడే వాళ్ళ మీద అత్యంత అమానుషంగా దాడి చేసినటువంటి ఘటన ఇది. టోటల్గా సాధారణంగా ఇట్లాంటి వాటిట్లో పేర్లు బయట పెట్టరు, ఎందుకంటే చేసినటువంటి వ్యక్తి కూడా మైనరే కాబట్టి మనం కూడా పేర్లు బయట పెట్టాల్సిన అవసరం లేదు. బట్ విజువల్స్ అయితే నేను అంత వైరల్ అయినాయి. ఇప్పుడు అబ్బాయి మీద కేసు పెట్టడంతో పాటుగా ఆ సంబంధిత అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేయడం, ఎందుకంటే ముందే తెలిసినా కూడా వార్డెన్ రాముడు చర్యలు తీసుకోలేదు. దాంతో ఆ రాముడు మీద చర్యలు తీసుకుంటూ కలెక్టర్ భాష ఆయన సస్పెండ్ చేసుకొచ్చారు.